జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా బురద జల్లుతారో అదే బురద జల్లేటటువంటి దాంట్లో భాగంగా మళ్ళీ ఈరోజు కూడా బురద జల్లుతూ మద్యం దందా జగందే అంతా జగన్ ఆదేశాలతోనే మాఫియాకు వ్యూహం, జైలుకు సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం ముడుపులు వైసీపీ ఖాతాలో చేరేలా ప్రణాళిక, సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి. వరుసగా 10 రోజుల నుంచి ఇదే హెడ్డింగ్లు. జగన్ అనేది పేరు ముందన్నా ఉంటుంది, లేదంటే వెనకన్నా ఉంటుంది. అంతా జగన్కే చేరిందనేది వాళ్ళు చూపించాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఏదో స్కామ్ జరిగిందని చెప్పి ఎస్టాబ్లిష్ చేసి జనాల మెదడులోకి ఒక విషం చిమ్మాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా సిట్ అనేటటువంటి దాన్ని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అధికారులందరినీ దాంట్లో ఏర్పాటు చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాంగ్మూలం ఇచ్చేశారని చెప్పి రాసేసుకొని ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో వాళ్ళు రాసుకొని ఏదైతే మేజిస్ట్రేట్ గారి ముందు ఆ రిమాండ్ రిపోర్ట్ ఉంచటం. సో ఇక్కడ చూస్తే క్లియర్గా మొన్న మీరే చెప్పారు రాజకేశరెడ్డి ఇవన్నీ చెప్పేశాడని రాసి, కానీ ఆయన మాత్రం ఆ వాంగ్మూలం ఆయన ఇచ్చిన దాని మీద సంతకం పెట్టినాడు అని చెప్పి మీరే రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు కదా. అంటే ఎక్కడే అర్థమవుతుంది కదా, అసలు మద్యం అనేది కుంభకోణం జరగకపోయినా ఒక కుంభకోణం జరిగిందని చెప్పి మీరే రాసేసుకొని ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి అతను రిజిస్టర్ పోస్ట్ చేశాడంట. 9 రోజుల్లో మీరు ఎంక్వైరీ చేసేసి ముఖేష్ కుమార్ మీనా ఆధ్వర్యంలో వాళ్ళు సిఐడికి రిపోర్ట్ ఇచ్చారంట, కేసు పెట్టారంట. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి టార్గెట్గా వెళ్తుందని అర్థమవుతుంది. దీంట్లో మీరే రాశారు ఇక్కడ ఏమైనా 5 కోట్ల రూపాయలు మిథున్ రెడ్డికి సంబంధించింది. మొన్న మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ విచారణ చేశారు కదా, మిథున్ రెడ్డి గారిని పిలిచారు. మిథున్ రెడ్డి గారు నా గూగుల్ టేక్అవుట్ తీయండి చెప్పి సవాలు విసిరాడు ఆయన. నా గూగుల్ టేక్అవుట్ తెప్పించండి, నేను అసలు ఆ మీటింగ్కి వెళ్ళలేదని చెప్పి సవాలు విసిరితే మీ సిట్ అధికారులు ఆ రోజు మౌనం వహించి నోరు మూసుకొని కూర్చున్నారు. అలానే 5 కోట్ల రూపాయలు ఎందుకు బదిలీ అయ్యాయనే దానికి సంబంధించి ఆయన చెప్పాడు క్లియర్గా. ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. కాంట్రాక్ట్ పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది, కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయాం, 5 కోట్లు తిరిగి ఇచ్చేసామని చెప్పి క్లియర్గా ఇచ్చి అగ్రిమెంట్ కాపీ బ్యాంకు లావాదేవీల రికార్డులు చూపించారు. సిట్ అధికారులకు దాన్ని వదిలేసి మళ్ళీ అదే అంశాన్ని వేరే వాళ్ళు చెప్పినట్టుగా రాసేసుకొని జరిగిందని చూపిస్తా ఉన్నారు. 6 ఏళ్ల క్రితం నిజంగా అగ్రిమెంట్లు ఎందుకు తీసుకుంటారు, ఇప్పుడు ఏదో ఎంక్వైరీ జరిగిందని అగ్రిమెంట్లు ముందు తీసుకుంటారా అని ఆయన క్లియర్గా అన్నాడు. క్లియర్గా ఆయన చెప్పాడు వాళ్ళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి నాకు సంబంధం లేదు అని చెప్పి. రాజకేశరెడ్డి తెలుసా అంటే పరిచయం ఉంది కానీ అలాంటి వ్యాపార లావాదేవీలు ఏమని క్లియర్గా చెప్తే మిథున్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చేయాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ లిక్కర్ కేసు అనేది తీసుకొని వచ్చి దీనికి ఒక స్కామ్ అని పేరు పెట్టేసి వీళ్ళే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇంకొకటి తీసుకొని వచ్చారు మళ్ళీ ఇసుక కూడా రాజకేశరెడ్డి. సో రాజకేశరెడ్డి అంటే ఇప్పుడు ఇంకొక ఇసుక అనేది పెట్టేసి ఇసుకకు సంబంధించి ఒక స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగిందని పెట్టేసి దాంట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలనేటటువంటి వీళ్ళ టార్గెట్గా కనపడతా ఉంది. ఇసుక అనేది ట్రాన్స్పరెంట్గా మా హయాంలో జరిగింది. సంవత్సరానికి 750 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇంత క్లియర్గా ఉంది. ఈరోజు ఉచిత ఇసుక పేరుతో దోపిడీ జరుగుతుందని చెప్పి మీ విశ్వపత్రికలోనే రాస్తూ ఉన్నారు కదా, ఏ నాయకుడు ఎంతంత దోచుకుంటా ఉన్నాడు నెల అని చెప్పి. ఇప్పుడు కదా స్కామ్ జరిగిందని మగాళ్ళు అయితే ఇప్పుడు కదా ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటిది. ఇవన్నీ ఎక్కడ రాయకుండా అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేటటువంటి ప్రయత్నం. 2014-19 మద్యం కుంభకోణం జరిగితే A3గా చంద్రబాబు నాయుడు గారిని ఆల్రెడీ సిఐడి కేసు నమోదు చేసింది. A3గా ఏమైంది ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు మరి రీఓపెన్ చేసి విచారణ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ మద్యంలో 14% మార్జిన్ పెంచుతూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం కోల్పోతుంది అని చెప్పి సాక్షాత్తు ఎక్సైజ్ శాఖే చెప్తుంది. మరి ఇప్పుడు కదా కుంభకోణం జరిగినట్టు విచ్చలవిడిగా బార్లు లైసెన్సులు ఇచ్చేసి విచ్చలవిడిగా మద్యం విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఇప్పుడు చేస్తుంటే కుంభకోణం ఇప్పుడు జరిగితే దాన్ని ఇప్పుడు జరిగిందని ప్రజల్లో తీసుకెళ్ళకుండా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిందని చూపించేటటువంటి ఒక పెద్ద కుట్రలో భాగం అనేది ఈరోజు ఇది క్లియర్గా కనపడతా ఉంది. అలానే రాశారు ఇంకోటి మద్యం సంబంధించి అంట ఎంతోమంది చనిపోయారు, వీళ్ళంతా సర్వే చేశారంట. ఏది ఈనాడు పత్రికను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సర్వేలు చేసి చెప్పారని చెప్పి ఒక పనికి మాలినటువంటి బూతు వార్త రాశారు. ఏంటంటే దాంట్లో కాలేయ వ్యాధి ఎంతమంది ఉన్నారు, కిడ్నీ వ్యాధి ఎంతమంది బాధపడుతున్నారు, న్యూరో వ్యాధి ఎంతమంది బాధపడుతున్నారు మొత్తం లిస్ట్ ఇచ్చి వీళ్ళందరూ మద్యం వల్లే కాలేయ వ్యాధి వచ్చిందంట, కిడ్నీ వ్యాధి వచ్చిందంట, న్యూరో వ్యాధి వచ్చిందంట. దీంట్లో న్యూరో చాలా వ్యాధులు తెలుగుదేశం నాయకులందరికీ ఉన్నాయి. మరి వాళ్ళందరూ అదే మద్యం దాగి ఏ రోగాలు వచ్చినాయా? అనేక రోగాలు, ఈ రోగాలన్నీ కాలేయ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, న్యూరో వ్యాధులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం, వైసీపీ అందరికీ ఉంటాయి. మరి వీటన్నిటికీ ఏదైతే మద్యం దాగి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు కూడా ఉన్నాయి ఇట్లాంటి వ్యాధులు. వీళ్ళందరూ జగన్ గారి హయాంలో మద్యం దాగి ఈ వ్యాధులన్నీ వాళ్ళకి వచ్చినాయా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? గడ్డి తిని వార్తలు రాస్తున్నావా కిరణ్? మీ నాన్న పోయినా కూడా ఇంకా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పేడ వదల్లా నువ్వు ఈనాడు అనేటటువంటి ఆ దినపత్రికను ఇంకా నడుపుతూ ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి ప్రజల మెదడులో విషాన్ని జిమ్ముతా ఉన్నారు. మనిషి పుట్టక పుట్టినాడు ఎవడో ఇట్లాంటి వార్తలు రాయడు.
నాసిరకం మద్యం అంటే ఎవరి దగ్గర ఏ తెలుగుదేశం వాడు చచ్చాడు, ఏ జనసేన వాడు చచ్చాడు ఈ మద్యం తాగి? చచ్చారు ఎవరన్నా? నాయకులు తాగారు కదా. 5 ఏళ్ళు మద్యం తాగకుండా ఏం తాగారు మరి? మీరు తాగి సావలేదే మరి, బతికే ఉన్నారు కదా. మీ ఈనాడులో పనిచేసే వాళ్ళు కూడా తాగారు కదా. బ్రోకర్ వార్తలు, పనికిమాలిన వార్తలు, మనిషి పుట్టకబుట్టారా ఇంకేదైనా పుట్టకబుట్టి రాస్తున్నారు ఇట్లాంటి వార్త. ఇంకో వార్త ప్రధానంగా చూస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి మత్స్యకారులకు సీఎం భరోసా, మీకోసం నేనున్నా, వైసీపీ ప్రభుత్వం ఒక్కరిని బాగు చేయలేదు, నేనే మొత్తాన్ని అందరినీ బాగు చేశాను, ఇలా అసలు మీరు బతుకున్నారంటే నేనే కారణం అని చెప్పాడు. ఆయన చెప్పే విధానం మీకు తెలిసి ఎట్లా ఉంటుందో. అక్కడ మంచి ఫోటోలు కూడా వేశారు. ఒకటేమో సముద్రం దగ్గర చంద్రబాబు నాయుడు గారు కూర్చొని, ఓ పక్క సముద్రం దగ్గరే కూర్చున్నాడు కదా, కరెక్ట్గా సముద్రం వచ్చేటట్టుగా సముద్రాన్ని చూస్తూ చిన్న ఇట్లా చెయ్యిలా చూపిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో మత్స్యకారుల సమస్యలు తెలుసుకుంటున్న చంద్రబాబు నాయుడు. ఎండు చేపల వ్యాపారులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, వలలు కుట్టే వారితో సంభాషిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు, బోట్లు మరమ్మతులు చేపట్టి సామాజిక భవనాన్ని సందర్శించినప్పుడు చంద్రబాబు నాయుడు, ఎండబెట్టిన చేపల్ని పరిశీలిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు. సో ఇవన్నీ కామన్, రెగ్యులర్గా ఉండే ఫుట్టేలు తెలుసు కదా. బడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటించిన చంద్రబాబు నాయుడు, ఏదైతే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఉండే భాగంలో ఇది అసలు మ్యాటర్లోకి వెళ్తుంది. దీంట్లో ఈ షోపట్టం రోజు చేసేదే 1995 2000లో సెల్ ఫోన్ నేనే ప్రమోట్ చేసి అలా చెబుతున్నాడు. శ్రీకాకుళంలో మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి, పాప మనకు తెలియదు కదా, చెబుతున్నాడు 1995 2000 మధ్య సెల్ ఫోన్ నేనే ప్రమోట్ చేశా, ఇప్పుడు సెల్ ఫోన్తో నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్ ఇప్పుడు మారిపోయింది, సెల్ ఫోన్ ఈయనే ప్రమోట్ చేశాడంట. కనిపెట్టా అన్నావు కదా మొన్నటి దాకా, మళ్ళీ ఇప్పుడు ప్రమోట్ అన్నావేంది అంటే అర్థమైపోతున్నాను నీ జిమ్మిక్కులు. వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులో తెచ్చాడంట. అందుకనే ఏదైతే డెత్ సర్టిఫికేట్ కావాలంటే 4 లక్షలు లంచం అడిగారు, 90,000 ఇస్తానంటే ఫైనల్గా ఇస్తామని చెప్పి డెత్ సర్టిఫికేట్ మన ఎంఆర్ఓ మొన్న దొరికాడు అడ్డంగా. డెత్ సర్టిఫికేట్కి నీ వాట్సాప్ గవర్నెన్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా నేను. నాడు ఎర్రన్న నేడు తనయుడు 2014-15లో భోగాపురం ఎయిర్పోర్టుకు నేనే శ్రీకారం చుట్టా. ఏం మనిషి చంద్రబాబు నాయుడు, నువ్వు శ్రీకారం చుట్టావు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎన్నికలకి 1 నెల రోజుల ముందు శంకుస్థాపన చేసి హడావిడి చేసి పోయావు. ఏది ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తి కాల, టెండర్ల ప్రక్రియ పూర్తి కాల, పర్మిషన్స్ రాలా, ఏమి రాకుండానే శంకుస్థాపన చేసేస్తే ఏది 2014-19 మధ్య శ్రీకారం చుట్టావంట. 19 ఎన్నికలకు 1 నెల ముందు శంకుస్థాపన చేసి హడావిడి చేసావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్లు తీసుకొని టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించారు, ఎన్ఓసీలు అన్నిటికి సంబంధించి అన్నిటికి పర్మిషన్స్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయ వివాదాలు పరిష్కరించి నిర్వాసితులకు సంబంధించినటువంటి పునరావాస పరిహారాన్ని అందించి మే 3, 2023 భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేశారు. 4,592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టేటటువంటి ఎయిర్పోర్ట్కి 36 నెలల్లో నిర్మించాలని చెప్పి 2 రన్వేలు, 2 ఏరో బ్రిడ్జ్లు, కార్గో యూనిట్లు, ఏవియేషన్ అకాడమీతో పాటు మొత్తం అన్ని 2026లోపు అన్ని సదుపాయాలతో ఓపెన్ చేయాలని చెప్పి జిఎంఆర్ఆర్కి కాంట్రాక్ట్ ఇచ్చారు. సో రైతులకు సంబంధించినటువంటి పరిహారం ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని కూడా సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జమ చేసింది. 4 గ్రామాల నిర్వాసితులు